హలో ఫ్రెండ్స్, మన విండోస్ సిస్టంలో మనం ఆరకిల్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అన్నది క్లియర్గా చూపిస్తానండి. ఓకే, సో ఆరకిల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ మనకి ఫ్రీ అనమాట. మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూపిస్తాను మీకు. సో ఆరకిల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ అని చెప్పి నేను టైప్ చేశాను. ఓకే, సో ఆరకిల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ అని చెప్పి డైరెక్ట్గా టైప్ చేశాను. సో టైప్ చేయగానే మనకి 21C వెర్షన్ ఏదైతే ఉందో దాన్ని చూపించడం జరుగుతుంది. బహుశా మీరు ఫ్యూచర్లో చూసేటప్పుడు అది డిఫరెంట్ వెర్షన్ అయినా చూపించవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో అక్కడ మనకి రీసెంట్ వన్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. విండోస్ కదా, నేను విండోస్ది డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే దానికి తగ్గట్టుగా ఉన్నది డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, మనకి ఈ విధంగా ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఈ ఆప్షన్ మీకు రాకపోతే మీ సిస్టంలో మీరు విన్జిప్ కానీ విన్రార్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా అయినా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో నేను ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. ఎస్, మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇంకా మనకి ఇందులో సెటప్ ఫైల్ ఉంది కదా, డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసుకొని మనం సెటప్ని ఇన్స్టాల్ చేసుకోవటమే. సో నెక్స్ట్, ఐ యాక్సెప్ట్, నెక్స్ట్. సో ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో చూడండి. సిలో యాప్లో మన ఫోల్డర్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్. సో మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఏదైనా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఓకే, సో పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్ అవ్వడానికి అయితే చాలా టైం తీసుకుంటుందండి. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ 20 మినిట్స్ 25 మినిట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఎంతసేపు అయినా అది అలా విడిచిపెట్టేయండి, మనం ఏం చేయక్కర్లేదు. బట్ ఏంటంటే వరి అవ్వడానికి ఏం లేదు, అది మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇలా మీకు ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది అనమాట. మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఆటోమేటిక్గా అవుద్ది, కానీ టైం తీసుకుంటుంది. అది అయినంత వరకు అలా విడిచిపెట్టేయండి. ఓకే, అప్పుడు మీకు ఫైనల్గా ఇలా ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు ఫినిష్ క్లిక్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఓపెన్ చేయడం ఎలాగో తెలుసు కదా మీకు. సో సింపుల్గా మీరు విండోస్లో SQL ప్లస్, ఓకే, సో SQL అని సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా SQL+ చూపిస్తోంది. ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకొని యూజర్ నేమ్ కామన్ అండి. యూజర్ నేమ్ వచ్చి సిస్టమ్, అందరికీ యూజర్ నేమ్ సిస్టమ్ అనే ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే ఇచ్చారో అది. ఓకే, సో ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేశాను. టైప్ చేసినా కనబడదు సెక్యూరిటీకి. ఓకే, మనం టైప్ అవ్వట్లేదు అనుకోకండి. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సింపుల్గా మీరు ఎంటర్ కీ ప్రెస్ చేసేయగానే మీకు ఇక్కడ చూడండి, కనెక్టెడ్ టు ఆరకిల్ డేటాబేస్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ రిలీజ్ అని చెప్పి వచ్చింది కదా, రైట్. సో ఈ విధంగా మనం ఆరకిల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ SQL అన్న ప్రాంప్ట్ వచ్చింది, ఎలా వచ్చింది అంటే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందనే అర్థం అనమాట. ఓకే, రైట్. సో పాస్వర్డ్ ఇస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఏమి ఇస్తున్నారో గుర్తుంచుకొని ఇవ్వండి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్తూ ఇంకా మీరు SQLని నేర్చుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.